మొన్నటి వరకు రీమేక్ ట్రెండ్ చూసాం, అంతకు ముందు బయోపిక్స్ ట్రెండ్స్ చూసాం. మరి నెక్స్ట్ ఏంటి అంటే ఉన్నాయి కదా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాలు. ఎప్పుడైనా ఇక కొత్త ట్రెండ్ వస్తే చాలా మంది హీరోలు అదే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు అభిమానుల్ని పుష్ చేయడానికి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ట్రెండ్ చాలా మంది తెలుగు హీరోలు ఫాలో అవుతున్నారు. అయితే మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమా గురించి మనకు తెలిసిందే. షూటింగ్ కూడా మొన్నే కొబ్బరికాయ కొట్టారు. ఇది కంప్లీట్ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ అని ఆల్రెడీ చాలా సార్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా మటుకు అటవీ ప్రాంతాల్లో జరగబోతోంది అని కూడా చెప్పేశారు. ఇక నెక్స్ట్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో అనుష్క నటిస్తున్న ఘాటీ సినిమా కూడా అదే కేటగిరీకి చెందిందే. ఆంధ్ర ఒరిస్సా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే క్రైమ్ డ్రామా సినిమా ఇది. ఏప్రిల్ 18న ఘాటి ఆడియన్స్ ముందుకి థియేటర్స్ లో రాబోతుంది. ఇక ఫైనల్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కూడా అటువంటి సినిమానే. అంటే భక్తి రస చిత్రం కథ. ఇది కూడా ఫారెస్ట్ లోనే సాగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి పెద్ద పెద్ద నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక కన్నప్ప సినిమాలో మంచు విష్ణు పరమ శివుడి భక్తుడిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ 2025 ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది శర్వానంద్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. అబ్బా, ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగబోతోంది అని సమాచారం. ఈ సినిమాలో శర్వానంద్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తాడని, తెలంగాణ యాసలో మాట్లాడతాడు అని అంటున్నారు. ఇక 2025 ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి కాంబినేషన్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ హారర్ థ్రిల్లర్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఇక ఈ ఏడాది చివరిలో థియేటర్స్ లోకి రాబోతుంది ఈ సినిమా. సో ఇదండి మన టాలీవుడ్ ఫారెస్ట్ సినిమాల కథ. చూద్దాం ఈ అటవీ కథలు, ఈ ట్రెండ్ ఎంతగా ఆడియన్స్ ని మెప్పిస్తాయి థియేటర్స్ లో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.